నమ్మొద్దు. మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి ఉందా లేదా బిల్డర్ చెప్పింది వాస్తవమా అవాస్తవమా అనేది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏదైనా బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ అట్లాంటివి ఇక్కడ ఏవీ లేవు. ఇది క్లియర్ టైటిల్ పట్టా భూమి. మనం రికార్డ్ వచ్చేసి మనం 33 years రికార్డ్ ఇస్తాం డాక్యుమెంటేషన్. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి 28 లక్షలకే 37 గజాల డూప్లెక్స్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మనం చెప్పడానికి ఓనర్ గారు రాజు గారు ఉన్నారు. తన మాటల్లో పూర్తి విషయాలు తెలుసుకుందాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ అన్నగారు నంబర్ ఇస్తున్నాను, అన్నగారు కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేసి పెడతాము. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే ఈ ఇల్లుకు సంబంధించిన ఇల్లు లొకేషన్, ఇల్లు డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజు గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. మరి ఇప్పటికి చాలా హౌసెస్ వీడియోస్ ఇష్టం. అవును, ప్రెసెంట్ ఇప్పుడు ఇంకేమైనా కడుతున్నారు? ఇది కాకుండా ఇంకా 3 రన్ చేస్తున్నాము. పోలీస్ కాలనీలో ప్లస్ ఇక్కడ పెద్దరాజులో స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం ఇంత ముందుకు ఏదైతే 28 ఇల్లులు కట్టినాం దాంట్లో భాగంగా ఇది ఒకటి మన డూప్లెక్సెస్ మనం మిగిలిపోవడం జరిగింది. దానికి ఇట్లా ఇప్పుడు మనము స్టోరేజ్ కింద వాడినాము. ఇప్పుడు దాని అవసరం మనకు తీరిపోయింది. మనం దీనికి అమెజాన్ ఆలోచనలోకి వచ్చినాము కాబట్టి దీన్ని సేల్కి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్లేస్కి వచ్చేసరికి ఇది వచ్చేసి పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో మన అంబర్పేట్లో మన పోలీస్ కాలనీ. దీన్ని మున్సిపాలిటీ పోలీస్ కాలనీ ఉంటుంది. పోలీస్ కాలనీలో ఉంటుంది. పెద్ద అంబర్పేట్ విలేజ్. యాక్చువల్గా ఈ పోలీస్ కాలనీ అనేది నిర్మించడం మన నుంచే జరిగింది. పోలీస్ కాలనీ కట్టడం ఇట్లా మన నుంచి ఒక 2-3 ఇల్లులు కాకుండా మిగతా అన్ని మనం కట్టిన ఇల్లులే ఇది. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగా దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు అంబర్పేట్ నుంచి మునగనూరుకు వెళ్ళే జెడ్పీ రోడ్కి ఇది 100 meters డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ హైవేకి నుంచి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ మన 11 నుంచి ఇక్కడికి 3 kilometers ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి 3 kilometers ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రోకి నుంచి 10 kilometers ఉంటుంది. నాగోల్ మెట్రోకి నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ 11 kilometers ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుందన్న. ఎందుకంటున్నానంటే విజయవాడ హైవే ఉంది 1 kilometer. అవునండి. ఇటు ఎగ్జిట్ నెంబర్ 11 కి తర్వాత హయత్ నగర్ బస్ స్టాప్ కి 3 kilometers రెండు కూడా ఎగ్జాక్ట్. నాగోల్ మెట్రోకి 12, ఎల్బీ నగర్ మెట్రోకి 10, కరెక్ట్ ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది. అవునండి, మంచి లొకేషన్ ఉంది. ఎన్ని గజాల్లో మన ఇల్లు ఉంది? ఇది యాక్చువల్గా వచ్చేసి టోటల్ 80 square yards ఉంటుంది. 80 గజాలు టోటల్ 80 గజాలు. ప్యాసేజ్ కింద వదిలేసి ఇదంతా ప్యాసేజ్ కింద ఒక 40 గజాలు ఉంటది. ఇదంతా 40 గజాలు. 40 గజాలు. ఇది ఓన్లీ రోడ్ ప్యాసేజ్ కింద ఉంటది. ఇది ఓన్లీ రోడ్ ప్యాసేజ్ కింద ఉంటది. మిగతా డాక్యుమెంట్ పరంగా 37 గజాలు డాక్యుమెంట్ ఉంటది. ఒక డాక్యుమెంట్ 37 గజాలు ఉంటది. అది అంటే 37 గజాలు కొనుక్కుంటే ఇదంతా కలిసి వస్తుంది. ఇదంతా రోడ్ ప్యాసేజ్ కిందనే ఉంటది ఇదంతా. దీనికి ఇట్లా మనము ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇట్లా స్టిల్ ప్లేస్ టు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మున్సిపల్ పర్మిషన్ ఇట్లా తీసుకున్నా. ఈ 37 square yards రేపు భవిష్యత్తులో ఇట్లా కొనుక్కున్న వాళ్ళకి ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే మనము 37 గజాలకి ఇట్లా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మంచిగా ఉందన్న. మీకు ఇంకోటి 25 feet రోడ్ కదా? 25 feet రోడ్ కి మళ్ళీ ఇక్కడ చిన్న కార్ కూడా పెట్టుకోవచ్చు. లోపల కారు. ఆ కార్ వచ్చేసి అది వచ్చేసి 12/8 ఉంటుంది. చిన్న కార్ పెట్టుకోవచ్చు. ఇన్నోవా అట్లాంటి బ్రిజ్ అట్లాంటివి కాకుండా మామూలు చిన్న షిఫ్ట్ అట్లాంటివి మన కార్ పెట్టుకోవచ్చు. దీనికి ఇట్లా మనము ఇది ఒక 100 rupees మన పార్కింగ్ కి మనం 100 rupees గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి బోర్ వేసినాం మనం 275 feet బోర్ వేసినాము. ఈ చిన్నదానికి ఇట్లా మనం సంపించినాము. దీనికి ఇట్లా చూడండి. దీనికి ఇట్లా మనం టేక్ డోర్ పెట్టినాం. ఈ 37 గజాలే కదా అని చెప్పి దీనికి ఇట్లా మనం ఏదో మామూలు కాదు. దీనికి ఇట్లా టేక్ డోర్ పెట్టినాము. టేక్ విండో మన సౌకోట్ ఇట్లా పెట్టడం జరిగింది. ఇవి ఇట్లా ఎక్స్పోర్ట్ టైల్స్ తీసుకొచ్చడం జరిగింది. ఏదో మామూలు ఇవి ఇట్లా ఎక్స్పోర్ట్ టైల్. ఈ టైప్ చాలా తక్కువ. దీనికి ఇట్లా చూడండి పాల్ సీలింగ్ కానీ వైరింగ్ ఫైనల్ ఎక్స్ వైరింగ్ ఇవ్వడం జరిగింది. యాంకర్ స్విచెస్ ఇవ్వడం జరిగింది. జిబ్రానిక్ పాల్ సీలింగ్లు, విప్రో బ్రాండ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఏది ఇట్లా లోకల్ అనేది వాడలే మనం ఇప్పటికి. దీనికి ఇట్లా చూడండి. ఈ డోర్లు ఇట్లా చూడండి. ఈ డోర్లు ఇట్లా కాకా డోర్లు వాడినాం మనం.
ఇది WPC డోర్లు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు టైల్స్ కూడా ఇంత సరే మొత్తం బ్రాండెడ్ టైల్స్ ఇట్లా వాడడం జరిగింది. ఏవైనా సరే చూసుకోవచ్చు, ట్యాప్సే కానీ టైల్సే కానీ. ఇప్పుడు ఇల్లు ఏ ఫేసింగ్ లో ఉందన్న మనది? ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఇది ఇల్లు నార్త్ ఫేసింగ్ వచ్చేసి 15. ఓకే. డెప్త్ వచ్చేసి ఒక సైడ్ 21 ఉంటుంది, ఒక సైడ్ ఏమో 26 ఉంటుంది. 26 కూడా ఈశాన్యం పెరిగి ఉంటుంది. ఓకే, ఈశాన్యం పెరిగితే మంచిది. ఈశాన్యం పెరిగింది, 5 ఫీట్లు ఈశాన్యం పెరిగింది ఈ బిల్డింగ్. అయితే ఇల్లు మాత్రం నార్త్ లో ఉంది, గేట్ మాత్రం ఈస్ట్ లో ఉంది. రెండు కూడా మంచి వాస్తాయి, రెండు వాస్తాయి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనేది, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. ఇది ఇక్కడ వచ్చేసి మనం ఒక కట్టన్ వేసుకుంటే ఇది కిచెన్ అవుతుంది. 6x10 వచ్చేసి కిచెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 15 మనకు ఒక 14 అట్లా హాల్ సైజ్ ఉంటుంది. సూపర్. మనకి 5x5 మనము రౌండ్ మెట్లు ఇచ్చాం డూప్లెక్స్ పైన మన బెడ్రూమ్ లో పోనీకి. పైకి వెళ్ళి చూసాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మన బెడ్రూమ్ కమ్ హాలు సిటెడ్ ఇట్లా ఇక్కడ చూడండి. అక్కడ బెడ్రూమ్ వేసుకుంటే ఇక్కడ ఏదైనా ఏమంటారు ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు, టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేది సిస్టమ్ పెట్టుకొని వర్క్ ఇట్లా చేసుకోవచ్చు. విండోస్ కూడా పెద్దగా ఇచ్చారు, చాలా పెద్దగా. ఇది వచ్చేసి మనకి 5.5 by 6.5 పెద్దగా వచ్చింది విండో, చాలా పెద్దగా ఇచ్చాము. గ్రిల్స్ వస్తాయా? గ్రిల్స్ వస్తుంది, గ్రిల్ వస్తుంది. దీనికి మనం అటాచ్డ్ బాత్రూమ్ ఇట్లా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే. దీనికి ఇట్లా కాక డోర్లు ఇవ్వడం జరిగింది. మనం చూడండి బయట మీరు ఇట్లా చూడండి, ఈ డోర్లు కానీ దీంట్లోకి ఉన్నాయి కానీ చేసే విధానం కానీ మొత్తం వాటర్ ప్రూఫ్. ఇంకా చిన్న ఇల్లు అని చెప్పేసి ఎక్కడ అశ్రద్ధ చేయలేదు. దేనికి ఇట్లా బడ్జెట్ ఇల్లు ఎట్లా కడతారు అట్లా కట్టింది. మనం చిన్నదైనా పెద్దదైనా ప్లానింగే కానీ మెటీరియల్ దీంట్లోకి ఇట్లా మీరు చూసుకోవచ్చు. జయరాజ్ స్టీల్ వాడే జరిగింది, అల్ట్రాటెక్ సిమెంట్, KCP, మన కరీంనగర్ స్టాండర్డ్ బ్రిక్ మిరియాల కూడా వాడినాము. పుట్టికి ఇట్లా ఏషియన్ పుట్టి, ఏషియన్ పెయింట్, దీంట్లో అపెక్స్ వాడినాము. ఇంత స్టాండర్డ్ మనం వాడినాము. ఇవన్నీ ఇట్లా స్టాండర్డే. మనము పెద్ద బిల్డింగ్ కి ఏది వాడతామో చిన్న బిల్డింగ్ అని లోకాలిటీ అని ఉండదు. ప్రతిదీ స్టాండర్డ్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఏరియాలో చాలా హౌసెస్ కట్టారు మీరు, సో లోకల్ వ్యక్తి కాబట్టి అన్ని రకాలు చూసుకొని కట్టారు. అవునవును కన్స్ట్రక్షన్. సో పైకి చుట్టూ లోకాలిటీ చూద్దాం. ఓకే అన్న, ఇప్పుడు మనం ఇది అట్లా కనిపించేదంతా పెద్దరాజు. ఓకే. ఇప్పుడు పెద్దరాజు లేఅవుట్. ఆ ముందల ఆ బిల్డింగ్ కనిపించే బిల్డింగ్ దగ్గరనే మెయిన్ రోడ్ హైవే విజయవాడ లక్ష్మారెడ్డిపాలెం హనుమాన్ టెంపుల్ అంటారు. అట్లా కనిపించే గోదాంని లక్ష్మారెడ్డిపాలెం గోదాం అంటారు. ఇట్లా కనిపించేంత పెద్దరాజు మొత్తం హౌసెస్ ఉన్నాయి అన్న. ఆ ముందల కనిపించేది మొత్తం సూర్యవంశీ అవన్నీ అపార్ట్మెంట్లే. ఓవరాల్ గా చూసుకో, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను చెప్పినా సరే ఈ పెద్దరాజులో మినిమం 50,000 గజం, సూర్యవంశీలోకి వెళ్తే మినిమం 60,000 గజం. ఇట్లా కనిపించే లొకాలిటీలు ఇట్లా మినిమం 45+ ఉంది కానీ తక్కువైతే లేదు. నేను ఇది మంచి ప్రాఫిటే. నేను చెప్పడం కాదు, మీరు ఇట్లా ఫీల్డ్ మీద వచ్చి ఇట్లా నన్ను నమ్మొద్దు. మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి ఉందా లేదా అని బిల్డర్ చెప్పింది వాస్తవమా అవాస్తవమా అనేది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్ గా ఉంటా, చెప్పేది అదే. ఇలా వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకున్నా అదే ఉంటుంది. అది ఓకే అన్న. 37 స్క్వేర్ యార్డ్స్. ప్రైస్ వచ్చేసి 28 lakhs. నెగోషియబుల్ అవుతుంది. అవును. బ్యాంక్ లోన్స్ వస్తాయన్న? బ్యాంక్ లోన్ ఒక 18 lakhs వరకు, 15 to 18 lakhs వరకు మధ్యలో వస్తుందా లోన్? అంటే ప్రొఫైల్ కొద్దిగా అటు వస్తుందా? ప్రొఫైల్ అటు అంటే సివిల్ బాగాలేకపోతే మనం ఏం చేయలేము, కొద్ది కష్టమే. మినిమం సిబిల్ ఉంటే మీరు ట్రై చేస్తారు. లోన్ మీరు ఇప్పిస్తారు దగ్గర ఉండి? ఇప్పిస్తాం. ఇంకోటి ఏదైనా బఫర్ జోన్ కానీ FTL కానీ అట్లాంటివి ఇక్కడ ఏవీ లేవు. ఇది క్లియర్ టైటిల్, పట్టా భూమి. మనం రికార్డ్ వచ్చేసి మనం 33 years రికార్డ్ ఇస్తాం, డాక్యుమెంటేషన్ ఎలాంటి. ఇంకోటి దీంట్లో ఇది యాక్చువల్గా ఇది పెద్ద ప్లాట్, అందులోకించి సగం ప్లాట్ కట్ చేసి ఇవ్వడం జరిగింది. అది LIC ఆల్రెడీ లోన్ రావడం జరిగింది. ఈ యొక్క వెంచర్ లో ఈ యొక్క సర్వే నెంబర్ లో మనము ఒక ఎన్ని ఇల్లులు మనము ఒక 8 ఇల్లులు కట్టడం జరిగింది. 8 ఇళ్లలో SBI లో వచ్చింది, LIC లో వచ్చింది, తమిళనాడు కార్పొరేటర్, అన్ని గవర్నమెంట్ దాంట్లో లోన్ వచ్చినాయి. ఈ యొక్క సర్వే నెంబర్ లో ఇది 8వ ఇది కాబట్టి ఇది 8వ ఇల్లు. కాబట్టి క్లియర్ టైటిల్, దాంట్లో ఎటువంటి లేదు. మన 33 years రికార్డు డాక్యుమెంట్స్ ఇస్తాం మన తరపున. ఏదైనా పర్సనల్ తరపున ఉంటే ఇట్లా మనం ఏం చేయలేము. మన సైడ్ మాత్రం క్లియర్ టైటిల్. బిల్డింగ్ నుంచి అయితే క్లియర్ టైటిల్, వాళ్ళ సిబిల్ ప్రాబ్లం ఉంటే కష్టం అంతే. ఫ్రెండ్స్ విన్నారు కదా, బిల్డర్ గారు అయితే ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా చెప్పారు. మీకు ఇంకా స్టిల్ ఎలాంటి డౌట్స్ ఉంటే అన్నగారు కాల్ చేయండి. ఇల్లు లొకేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. ఏ డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ ఇల్లు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్నగారు చెప్పినట్టు మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.